नेशनल एसटी कमीशन के रुकन ने ज़िला संगारेड्डी की कंदी जेल में लगा चरला के किसानों से मुलाकात की और तफसीलात से वाकिफ़ियत हासिल की। इन किसानों पर इल्ज़ाम है कि उन्होंने अपनी अराजियात को देने से इनकार कर दिया और कलेक्टर विकाराबाद पर हमला किया। इस मौके पर कमीशन के रुकन ने किसानों से तफसीलात हासिल की और कहा कि अराजियात के नाम पर लोगों को दहशतज़दा करना और अराजियात पर कब्ज़ा करना मुनासिब नहीं है। కానీ గొడవ పడ్డప్పుడు బాగ్దోడి జరిగింది సార్, ఈ ఇష్యూ జరిగింది, మేము ఒప్పుకుంటాం దాన్ని. అయితే కొట్టిన వాళ్ళలో అసలైన నేరస్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు దీంట్లో లేరు. పట్టుకొచ్చిన దాంట్లో అసలైన నేరస్తులను వదిలేసిరంట. కక్ష సాధింపు, ఆ పార్టీకి సంబంధం లేకనో ఓటేనోడో వానికి పడనోడో ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రం ఈ అమాయకులని పావులా వాడుతుర్రు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అడిగే కోరిక, వాళ్ళు చెప్పే మాట ఒకటే, మేము మా భూములు వదలం, మా భూములు చేయం. వాళ్ళు ఇంకో మాట కూడా ఎక్కడ లోన్ దొరకట్లేదు, మాకు బ్యాంకులలో లోన్ దొరకట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు సార్, దగ్గర కూడా రానియట్లేదు మమ్మల్ని అందరూ భయప్రాంతంలో చేస్తున్నారు. మా భూములు మాకు కావాలి, మాది మాకు కావాలి. అయ్యా భూములు కావాలనుకునేటోళ్ళు, ఈడ ఉండాలనుకునేటోళ్ళు కూడా ఉండరు. లేదు మంచి రేటు, అక్కడ 60-70 లక్షలు, ₹1,00,00,000 వరకు నడుస్తుందంట భూమి రేటు. గవర్నమెంట్ వాల్యూ అంతే ఉండదు నాకు తెలిసినంత వరకు. అయితే ఆడ 10-12 లక్షలు 5 లక్షలు ఉంటుంది. దానికి 3 రేట్లు 4 రేట్లు ఇస్తే మా అంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తారేమో. కానీ ₹1,00,00,000 ల్యాండ్ వదిలేసి వీళ్ళు ఇచ్చే 20 లక్షలకు వెళ్ళిపోతారా? వాళ్ళకి కావాల్సి ఉంటే భూమికి భూమి ఇవ్వండి. ఒక రైతుకు ఏమైనా వదులుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? భూమికి భూమి ఇస్తారు, ఇల్లు పోతే ఇల్లు ఇస్తారు, గుడి పోతే గుడి ఇస్తారు. అవసరమైతే నష్టపరిహారం ఇంకైనా కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేసి ఆ తర్వాత ఈ ల్యాండ్ ఇచ్చేస్తారు. కానీ ఇవన్నీ చేయకుండా బెదిరింపులు పాలు చేసి ఇప్పుడున్న సోషల్ జమానా, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో కూడా అధికారం నాకుందని చెప్పేసి అధికార దహం ఇచ్చేసుకొని, అధికారం ఉందనేది ఒకరు, ఈ అధికారాన్ని ఎట్ట తిప్పికొట్టాలని ఇంకోరు, ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా రైతుల పట్ల అరాచకం చేస్తున్నారు. నాకు అర్థమైన ఇష్యూ ఏంటంటే ఇది. దీన్ని అన్నీ చూసుకొని ఇమీడియట్లీ వాళ్ళ మీద మేము ఆల్రెడీ వాళ్ళకు డీజీపీకి అండ్ సిఎస్కు చీఫ్ సెక్రటరీకి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వితిన్ 10 డేస్లో వీటి పూర్తి నివేదిక కావాలి. అప్పటి వరకు ఆ వర్క్ ఆపేయాలి, ఏది కూడా ఎవరిని ముట్టుకోవద్దు. ఎవరు తప్పు చేయని వాళ్ళు ఆ రికార్డ్ చూసి ఇమీడియట్లీ వాళ్ళ ఎస్పీకి, ఆ ఐజీకి ఆల్రెడీ మార్నింగ్ చెప్పడం జరిగింది, అన్నీ వదిలేయండి అని. ఇక్కడ నుండి అక్కడ కేసులు, ఆ ఊర్లలో పోలీసు వాళ్ళు పోవద్దు, వాళ్ళని భయప్రాంతులు చేయొద్దు. వాళ్ళు అడవుల్లో పారిపోతున్నారు, భయపడి కొట్టేస్తారు, ఎవడు ఎత్తుకోపోతారా అని. ఆల్రెడీ కొట్టి పట్టుకోపోయారనే వాదన వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మళ్ళీ ఎత్తుకోపోతారని భయం పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదిలేయండి, కొంచెం పీస్ఫుల్ అవ్వాలి. ఇది ఇష్యూ ఇంకా ముదురుతుంది, ముందుకెళ్తుంది. కాబట్టి అది వదిలేయమని చెప్పాను. మరి వాళ్ళు ఏం చేస్తారా? మరి అతి ఉత్సాహం చూపిస్తారా, వదిలేస్తారా అనేది. ఒకవేళ వాళ్ళు అతి ఉత్సాహం చూస్తే వాళ్ళందరినీ, ఎవరెవరు నిందితులు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయిస్తారు. నేను వాళ్ళు ఎవరెవరు బాధితులున్న సంఘటనకు సంబంధించిన అధికారులు ఏమైనా తప్పు చేస్తే, అది 100 మందిలో లొల్లైంది. ఒక మనిషి కావాలని ఉద్దేశపూర్వకంగా కొట్టింది కాదు, అది ఆ గొడవ జరిగింది కాదు. అక్కడ ఉన్న అధికారులు ఎవరెవరు తప్పు చేసిరో, ఇప్పుడు కొంతమంది వ్యక్తుల పేరు చెప్పినాం, వాళ్ళని ఇమీడియట్లీ అక్కడ నుండి బయటికి పంపించండి. ఆ ఏరియాలో వాళ్ళు ఉండకూడదు అధికారులు. ఆ ఎంఆర్ఓ ఉండొచ్చు, ఇంకో అధికారి ఉండొచ్చు, మిగతా కొంతమంది సిఐలు కొంచెం అతి ఉత్సాహం చూపించి ఈ గవర్నమెంట్ ఉందని మనం వాళ్ళకి ఏం సపోర్ట్ చేసిరో తెలియదు. మరి సీఎం గారి ఏరియా కాబట్టి సీఎం గారు పెద్ద ఎత్తున ఏదైనా వరాలు జల్లిండేమో, నాకు ఐడియా లేదు. మరి అలాంటి వరాలు జల్లినట్టు నన్ను ఏం చేయలేడు అనుకుంటారేమో. కానీ వాళ్ళ తరపున హ్యూమన్ రైట్స్తో పాటు ఎస్టీ కమిషన్ కూడా ఉంది. మా ఎస్సీ బిడ్డల కోసం మేము ఉన్నాం. మీరు ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. కానీ మిత్రులారా, మనం డెవలప్మెంట్లో భాగంలో ఎట్లాంటి ఇండస్ట్రీ కూడా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన మండలానికి రావాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టు ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదా గవర్నమెంట్ ల్యాండ్ దోలాడండి, లేదు ప్రైవేట్ ల్యాండ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోరికలు నెరవేర్చండి. వాళ్ళ కోరికలు నెరవేర్చి మీరు తీసుకోవాలి తప్ప ఇలాంటివి చేస్తే మంచిది కాదు. కానీ ఇవాళ బాబా వాళ్ళు చూస్తే బాగా బాధ అనిపించింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళకు అండగా ఉంటా. ఇక్కడ జరిగిన సంఘటనలు పార్టీలు వేరు కాదు, మనం ముందు ప్రజల కోసం చేయాల్సిన పనులు.
కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తా, అలాగే తప్పు చేసిన వాళ్ళను శిక్ష పడేటట్టు చేస్తా. థ్యాంక్ యూ. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चुंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल, वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।